నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆడియోలు, వీడియోలు బయటపడి 2 నెలలు గడుస్తున్న జనసేన అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు త్రిసభ్య కమిటీ ఏం తేల్చింది? నివేదిక అధినేత వద్దకు చేరిందా లేదా? బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేక ఈ కేసును నీరు గారుస్తున్నారా? అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన సైలెన్స్ కి కారణాలేంటి? అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. జనసేన ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగిని వీడియోలు, ఆడియోలు బయటపెట్టి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ ఇష్యూకి సంబంధించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పోరాటం చేస్తున్న హర్ష వీణా అనే ఆ మహిళకు న్యాయం జరిగే అవకాశాలు లేవనే చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. దానికి ప్రధాన కారణం ఇప్పటి వరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా విచారణ కమిటీ అంటూ ఏర్పాటు చేసిన కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వకపోవడంపైన విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీని నియమించి నిజానిజాలు వెలుకు తీయాలని ఆదేశించినప్పటికీ రోజులు, వారాలు గడుస్తున్నా ఇప్పటికీ కనీసం ప్రాథమిక నివేదిక కూడా పార్టీ అధినేత వద్దకు చేరలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అరవ శ్రీధర్ వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా అధికార పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇలాంటి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. ఈ ఏడాది జనవరిలో అరవ శ్రీధర్ వ్యవహారం బయటకు వచ్చింది. వెంటనే స్పందించిన జనసేన పార్టీ అరవ శ్రీధర్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరు వెళ్లి ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు పలువురు పార్టీ నేతలను విచారించింది. బాధితురాలు వీణా నేరుగా కమిటీ ముందు హాజరు కాకపోయినా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కమిటీకి సీల్డ్ కవర్లో సబ్మిట్ చేశారు. అయితే ఆ విచారణ ఆధారంగా కమిటీ ఏ నిర్ణయానికి వచ్చింది, నివేదికను అధినేతకు సమర్పించిందా లేదా అన్న దానిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ నివేదిక సమర్పించి ఉంటే అందులో ఏముందన్న దానిపై పార్టీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసలు విచారణ కమిటీ తన విచారణ పూర్తి చేసిందా లేక ఇంకా విచారణ పేరుతోనే కాలయాపన చేస్తుందా అనే దానిపై స్పష్టత రావడం లేదు. మరోవైపు అరవ శ్రీధర్ వ్యవహారం అతని వ్యక్తిగత వ్యవహారం అంటూ జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని పార్టీ చాలా లైట్ తీసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేను కనిపించకపోయేసరికి కూడా కొంతమంది పేటరేగిపోయి మాట్లాడుతున్నారు. దాంట్లో కొంతమంది గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్లీ కన్నంపల్లి ప్రసాద్ గారు నిన్న చాలా పెద్ద నోట్ పెట్టారు నా గురించి. అందుకే నేను స్పందిస్తున్నాను. ఏమనంటే నిజానికి అరవ శ్రీధర్ అమాయకుడు. ఏ రకంగా అమాయకుడు? 30 ఏళ్ళ వయసు కలిగిన యువకుడు ఏ రకంగా అమాయకుడు? దేంట్లో అమాయకుడు? మీ దృష్టిలో అమాయకుడు అంటే ఏంటి తెలుసా? ఏం తప్పు చేసినా సరే దొరకకుండా ఉండాలి. అదే అమాయకత్వం. దొరికిపోతేనేమో అమాయకుడు, దొరక్కపోతేనేమో ఎన్నైనా చేసేయచ్చు. అదేనా అండి మీ దృష్టిలో? దొరికిపోయినందుకు అమాయకుడు అంటున్నారా? మరోవైపు ఈ వ్యవహారంలో బాధితురాలు హర్ష వీణా తనకు న్యాయం జరగడం లేదని ఎమ్మెల్యేల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు న్యాయం జరగకపోగా తిరిగి పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయకపోవడం, ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై బాధితురాలు వీణా కోర్టుకు వెళ్లడం పరిస్థితి మరింత వివాదాస్పదంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఓ మహిళా ఉద్యోగి ఏకంగా ప్రజాప్రతినిధిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. అయితే ఈ వ్యవహారంలో హర్ష వీణ కూడా అరవ శ్రీధర్ను డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరించిందన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో అసలు ఈ వ్యవహారంలో నిజాలు ఏంటి? నిజంగా ఎమ్మెల్యే తప్పు చేశారా లేక ఎవరైనా కావాలనే ప్లాన్ చేసి ట్రాప్లో పడేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయపరమైన కుట్ర ఏమైనా ఉందా? స్థానిక టీడీపీ నేతలు రాజకీయ కోణంలో వ్యవహారాన్ని ముందుకు తెచ్చారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయట. ఇవన్నీ పక్కన పెడితే ఘటన జరిగి ఇంతకాలం గడిచినా కమిటీ నివేదిక బయటకు రాకపోవడం, అలాగే పార్టీ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ వ్యవహారాన్ని జనసేన అటకెక్కించటానికి నిర్ణయించుకుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ అంశంపై జనసేన నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు జనసేన పార్టీకి ఒక అగ్ని పరీక్షలా మారింది. ఒకవైపు మహిళా గౌరవం, మరోవైపు పార్టీ ఎమ్మెల్యే భవిష్యత్తు. విచారణ కమిటీ నివేదిక బయటకు వస్తేనే అసలు నిజాలు తెలుస్తాయి. ఒకవేళ ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో క్లీన్ చీట్ ఇచ్చి వివాదానికి ముగింపు పలకాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తే మాత్రం విపక్షాలకు అది పెద్ద ఆయుధంగా మారుతుందనడంలో సందేహం లేదు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారంలో జనసేన అనుసరిస్తున్న వ్యూహం ఏంటో కాలమే సమాధానం చెప్పాలి. మొత్తానికి అరవ శ్రీధర్ వ్యవహారంపై ఏర్పాటైన కమిటీ నివేదిక ఏమైంది? అసలు నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉందా లేదా అన్న అనుమానాలు ప్రబలుతున్నాయి. ఎమ్మెల్యేనే సదరు కమిటీని మేనేజ్ చేస్తున్నారా, లేక పార్టీ అధిష్టానమే ఈ వ్యవహారాన్ని నీరుగార్చడానికి చూస్తుందా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అరవ శ్రీధర్ వ్యవహారాన్ని ఇన్ని రోజులు నాంచడం పార్టీని డ్యామేజ్ చేస్తోందని జన సైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.